ఉగ్రవాదులతో స్నేహం చేసి వారిని అంతం చేసిన మేజర్ మోహిత్ శర్మ సాహసగాథ. ఉగ్రవాదులతో స్నేహం చేసి ఆపై వారిని మట్టుబెట్టిన మేజర్ మోహిత్ శర్మ కథ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సంఘటన 2004 నాటిది. ఆ సమయంలో కశ్మీర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు భారత సైన్యపు వాహనాలపై మెరుపుదాడులు చేసి అడవుల్లో దాక్కునేవారు. వారు భారత సైన్యానికి పెద్ద తలనొప్పిగా మారారు. వారిని ఏరివేయడం బాధ్యతను కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న మేజర్ మోహిత్ శర్మకు అప్పగించారు. దీనికోసం ఆయన కొన్ని నెలల పాటు గడ్డం పెంచి కశ్మీరీ భాష నేర్చుకుని తన పేరును ఇఫ్తికార్ భట్ అని మార్చుకున్నారు. తానొక కశ్మీరీ యువకుడిలా కనిపించేలా జాగ్రత్త పడ్డారు. తన సోదరుడిని 2 ఏళ్ల క్రితం భారత సైన్యం చంపేందని, దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నానని స్థానికులకు కథ చెప్పారు. ఈ కథ నమ్మిన దక్షిణ కశ్మీర్లోని షోపియాన్లో దాక్కున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు తోరారా సబ్జార్లు ఇఫ్తికార్ను తమ నెట్వర్క్లో చేర్చుకున్నారు. ఈ సమయంలో మేజర్ శర్మ వారి స్థావరాలు, పరిచయాలు మరియు పనితీరుపై సమాచారాన్ని సేకరించి భారత సైన్యానికి చేరవేశారు. ఒకరోజు మేజర్ శర్మ ఆ 2 ఉగ్రవాదులతో కలిసి ఒక ఆర్మీ చెక్ పోస్టుపై దాడి చేద్దామని చెప్పారు. కొద్ది రోజుల్లోనే ఆ ఉగ్రవాదులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వారు సమీప గ్రామం నుండి మరో 3 ఉగ్రవాదులను కూడా పిలిపించారు. ఆ సమయంలో తోరారా అనే ఉగ్రవాదికి మేజర్ శర్మపై మళ్లీ అనుమానం వచ్చి ఆయన గుర్తింపు గురించి ప్రశ్నించాడు. అప్పుడు మేజర్ శర్మ తన చేతులతో తన రైఫిల్ను కింద పెట్టి ఉగ్రవాదులతో ఇలా అన్నారు: నాపై మీకేవైనా అనుమానాలుంటే నన్ను కాల్చివేయండి. నన్ను చంపడం తప్ప మీకు మరో మార్గం లేదు. కానీ దీనికి అల్లా మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు. ఆ మాటలు విన్న ఉగ్రవాదులు అయోమయంలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో మేజర్ శర్మకు అవకాశం దొరికింది. ఆయన వెంటనే కొంచెం దూరం జరిగి తన 9mm పిస్టల్ను లోడ్ చేసి ఆ 2 ఉగ్రవాదులను కాల్చి చంపారు. ఒక ఉగ్రవాది తలపై, మరొకరి ఛాతీపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత వారి ఆయుధాలను తీసుకుని సమీపంలోని ఆర్మీ క్యాంపుకు చేరుకున్నారు. అయితే ఈ ఆపరేషన్ జరిగిన 5 ఏళ్ల తర్వాత 2009లో కుప్వారాలో జరిగిన ఒక సైనిక ఆపరేషన్లో మేజర్ మోహిత్ శర్మ వీరమరణం పొందారు.